హైదరాబాద్ నగరం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కనిపించకపోవడంపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇక సమయాభావం వల్లే రాజాసింగ్ మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నమాట వాస్తవం కాదన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులో తాను ఉన్నానంటున్న కేవీఆర్తో మా ప్రతినిధి శ్రీచరణ్ మరింత సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ తరఫున కంటెస్ట్ చేసి దేశవ్యాప్తంగా కూడా అందరినీ ఆకర్షించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రస్తుత బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయనతోనే ఉన్నాము. సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన ఇద్దరు ముఖ్యమంత్రులని ఓడించిన ఘనత మొట్టమొదటిసారిగా కూడా చరిత్రలో ఆయనదే. ప్రస్తుతము మనం వెంకటరమణారెడ్డి గారితోనే ఉన్నాము. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే వెంకటరమణారెడ్డి గారు, ఈ అసెంబ్లీ సెషన్లో ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యేలు సరైన విధంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించలేదనే ఒక అపవాదం అయితే ఉంది. దీనిపై మీ రెస్పాన్స్? అపవాదాన్ని ఏం లేదండి. అందులో 6 కొత్త వాళ్ళం ఉన్నాము. రాజా సింగ్ గారు 3వసారి, మహేశ్వర్ రెడ్డి గారు 2వసారి. కొంచెం అనుభవ రాహిత్యం వల్ల ఇబ్బంది అవుతున్నది, కానీ అట్లా ఏం లేదు. నెక్స్ట్ సెషన్కి వాళ్ళు 8 మందిని తట్టుకోవడం కష్టమే. మేము కొంచెం గవర్నమెంట్ కొత్తగా ఉంది కదా, ఏమన్నా సరిదిద్దుకుంటారు అనే ఉద్దేశం మీద సబ్జెక్ట్ వైజ్ మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మందిని మేము వెళ్ళకపోయి ప్రొటెక్ట్ చేయడం కానీ, కింద కూర్చోవడం కానీ, అల్లరి చేయడం కానీ, న్యూసెన్స్ చేయడం కానీ, ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేయడం కానీ చెయ్యం. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా. ఉన్న ప్లేస్లో మైక్ ఇవ్వకుంటే అవసరం పడితే మీడియా పోడియంను వాడుకుంటాం తప్ప అట్లాంటి న్యూసెన్స్ చేయం. ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేయొద్దనేది మా ఆలోచన. దానివల్ల కొంచెం సభ్యతతోని, సంస్కారంతో ఉంటున్నాం తప్ప అది అవగాహన లోపం అని కానీ, లేకపోతే అనుభవ రాహిత్యం అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. సరే, అనుభవం కూడా కొద్దిగా అంత కొత్త వాళ్ళం కాబట్టి అది కూడా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం అట్లా ఏముండదు. మీరు భవిష్యత్తులో మీరు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని మీకు ఆశ ఉంది. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులని చరిత్రలో ఎవరు ఓడించిన దాఖలు లేదు. మీరు ఒక్కలే మొదటిసారిగా కూడా హిస్టరీ క్రియేట్ చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడిస్తేనే ముఖ్యమంత్రి కావాలని ఏం లేదు కదా. ఎవరిని ఓడించినా కావాల్సిన వాళ్ళు అయితేనే ఉంటారు. ముఖ్యమంత్రి ఏంటండి, ప్రధానమంత్రికి కూడా కానీ ఉంటుంది. తప్పేం లేదు దాంట్లో. రాష్ట్ర అధ్యక్షుని కావాలని కానీ, ముఖ్యమంత్రి కావాలని, ప్రధానమంత్రి కావాలని కోరిక ఉండడం తప్పులేదు. ఆ కోరికకు తగ్గట్టు కష్టపడాలి, ప్రభుత్వాన్ని తీసుకురావాలి, ప్రయత్నం చేయాలి. అంతేగాని కోరిక ఒకటి ఉంటే కాదు కదా, కష్టం కూడా పడాలి. ఆ పనిని కూడా ఎట్లా నిర్మాణాత్మకంగా చేయాలి. ఆశపడము తప్పు, కానీ కోరిక ఉండడం తప్పేం లేదు. కోరికకు ఆశకి ఏమిది అంటే, కోరిక అంటే ఖచ్చితంగా అది చెయ్యాలి అనే కోరిక ఉన్నప్పుడు కష్టపడతాం. ఆశపడడం ఏంటంటే ఉచితాలలాగా, ఏ వస్తుంది నెల కాగానే 2000 పెన్షన్ వస్తుంది అనేది ఉంటుంది. అట్లా రైట్. లాస్ట్ క్వశ్చన్ అండి, మీరు అంటున్నట్టయితే ప్రస్తుతానికి మీకు మీ ఫ్లోర్ లీడర్స్తో కానీ ఈ 8 మంది ఎమ్మెల్యేలకైతే ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవండి. ఏమీ అభిప్రాయ భేదాలు లేవు. అందరం అనుకొని మహేశ్వర్ రెడ్డి గారికి ఇవ్వమని చెప్పినాం. మహేశ్వర్ రెడ్డి గారికి ఇవ్వమని చెప్తేనే మహేశ్వర్ రెడ్డి గారికి ఇచ్చారు. 8 మంది అనుకొని రాజా సింగ్ గారు స్వయంగా నాకు అవసరం లేదు ఫ్లోర్ లీడర్ అని అన్నారు. నేను వద్దని చెప్పినాం. మిగతా వాళ్ళు అడగనే లేదు. మహేశ్వర్ రెడ్డి గారు అడిగారు. 3 ఇట్లల్లో ఒక ఆయనకు మేము కూడా ఇద్దరం సపోర్ట్ చేసినాం. మిగతా 5 ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేశారు. సో 8 మంది అనుకొని చేసిందే కదా. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. సో ప్రస్తుతం సమయభావాలన అక్కడ రాజాసింగ్ గారు నిన్న అసెంబ్లీకి హాజరు కాలేకపోయారని కూడా వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తాము ప్రజల సమయము, ప్రజల డబ్బుని వృధా చేయదలుచుకోలేదు. మాకు అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వకపోయినా మీడియా పాయింట్లు వాడుకొని మీడియా ముఖంగా కూడా తమ ఐడియాలజీ ఎట్ ది సేమ్ టైం తమ పాలసీల గురించి స్పష్టంగా ప్రజలకు చేరవేరుస్తామని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీచరణ్, హైదరాబాద్.